సో హలో గైస్, వెల్కమ్ టు ది స్కిల్ అసెట్స్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్. సో ఈరోజు ఈ వీడియోలో హౌ టు క్రియేట్ యూట్యూబ్ ఛానల్, ఒక యూట్యూబ్ ఛానల్ని మనం ఎలా క్రియేట్ చేసుకోవాలి అనేది ఈ వీడియో మొత్తంలో చెప్తాను. నేమ్ అండ్ కంటెంట్ ఎలా పెట్టాలి అండ్ మనీ ఎర్నింగ్, మానిటైజేషన్ ఎలా అవుతుంది, మనీ ఎలా వస్తాయి అవన్నీ చెప్తాను. అండ్ థర్డ్ వన్ వచ్చేసి ఛానల్ సెట్టింగ్స్, మన ఒక ఛానల్ యూట్యూబ్ ఛానల్ సెట్టింగ్స్ అన్నీ కూడా చెప్తాను. అండ్ ఫోర్త్ వన్ వచ్చేసి మన ఒక ఛానల్ ఎలా గ్రో చేసుకోవాలి అండ్ కంటెంట్ మన రెగ్యులర్గా పెట్టాలా లేదంటే మంత్లీ పెట్టాలా, వీక్లీ పెట్టాలా వీడియోస్, అవన్నీ కూడా డీటెయిల్స్ ఈ వీడియోలో చెప్తాను, బేసిక్ టు అడ్వాన్స్. అండ్ వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూడండి. సో ఇక ఫస్ట్ వన్ వచ్చేసి ఛానల్ నేమ్ అండ్ కంటెంట్. సో నేమ్ వచ్చేసి మనము క్రియేటివిటీగా పెట్టాలి, అందరికంటే క్రియేటివిటీగా పెట్టాలి. ఎందుకు అంటే సెర్చ్ ఇంజిన్లో మనకి ఫస్ట్లో రావడానికి కూడా కొన్ని ఛాన్సెస్ ఉంటాయి. అండ్ సెకండ్ థింగ్ వచ్చేసి మనకి ఈజీగా ఉండాలి, ప్రతి ఒక్కళ్ళు ఈజీగా దాని పేరు అనేది పలకగలగాలి. సో అది ఈజీగా ఉంటే మనకి ఎవరైనా ఈజీగా పలకగలుగుతారు. అండ్ ఆల్సో మన కంటెంట్ గురించి కూడా మనకు పబ్లిసిటీ అనేది పెరుగుతుంది. ఓకేనా, నేమ్ అనేది చాలా యూనిక్గా ఉండాలి. ఓకేనా, నెక్స్ట్ వచ్చేసి కంటెంట్ అంటే మీరు ఫుడ్ ఛానల్ పెడదాం అనుకుంటారా, ఎడ్యుకేషనల్ ఛానల్ పెడదాం అనుకుంటారా, లేదు అంటే కామెడీ, డ్యాన్స్ ఇలా ఉంటాయి కదా. సో ఈ కంటెంట్లో ఏదో ఒకటి చూస్ చేసుకోండి. అలాగని కాదు, మీకు నచ్చింది చూస్ చేసుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అరే ఈ ఫుడ్ ఛానల్ ఇప్పుడు గ్రోయింగ్ ఉంది, సో ఫుడ్ ఛానల్ పెడదాము అని అనుకొని అందులో వెళ్ళిపోకండి. దాన్ని అనలైజ్ చేయండి, ఒక ప్లాన్ వేసుకొని వెళ్ళండి. యూట్యూబ్ ఛానల్ అనేది ఆషామాష కాదు, ఎంతో కొంత కష్టం ఉంటేనే యూట్యూబర్స్ అనేవాళ్ళు చాలామంది సక్సెస్ అయ్యారు. సో మీరు కూడా సక్సెస్ అవ్వాలి అంటే మీకు నచ్చింది, మీకు తెలిసింది చేయండి. అండ్ ఏది తెలియదు, జీరో నాలెడ్జ్ ఉంది అంటే నాలెడ్జ్ పెంచుకోండి, స్కిల్స్ అనేది పెంచుకొని యూట్యూబ్ ఛానల్ అనేది స్టార్ట్ చేయండి. ఓకే, నెక్స్ట్ 2 టాపిక్స్ వచ్చేసి నేను సెట్టింగ్స్ ఎలా చేస్తున్నాను, మానిటైజేషన్ ఎలా చేసుకోవచ్చు, అండ్ ఆల్సో సెట్టింగ్స్ అన్ని కూడా ఎలా పెట్టుకోవాలనేసి ల్యాప్టాప్లో చూపిస్తాను. సో స్క్రీన్ చూపిస్తాను, స్టార్టింగ్ టు చెప్తాను, ఎలా క్రియేట్ చేయాలో అవన్నీ కూడా చెప్తాను. క్లియర్గా స్కిప్ చేయకుండా వీడియో మొత్తం చూడండి గైస్. ఫస్ట్ మనం క్రోమ్లోకి వెళ్దాము. వెయిట్ సెకండ్. సో కొత్త ఛానల్ కదా, వేరే ఏదో నార్మల్గా ఒక మెయిల్ ఐడి క్రియేట్ చేస్తాను నేను. సో యూట్యూబ్ ఛానల్కి వెళ్ళిపోయి ఒక మెయిల్ ఐడి ఉండాలి మనకు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మెయిల్ ఐడి క్రియేట్ చేసుకున్న తర్వాత మనము క్రియేట్ ఏ ఛానల్ అంటుంది. ఓకేనా, సో ఒక మెయిల్ ఐడి తోటి మనం యూట్యూబ్లో సైన్ ఇన్ అయిన తర్వాత క్రియేట్ ఏ ఛానల్ అని కనబడుతుంది కదా. సో క్రియేట్ ఏ ఛానల్ క్లిక్ చేయగానే మనకి సో ఇలా వస్తుంది. ఓకేనా, సో ఇక్కడ మన డిపి, లోగో, మనకు ఛానల్ సంబంధించిన లోగో, డిపి ఏదైనా పెట్టుకోవచ్చు, మన ప్రొఫైల్ పిక్ పెట్టినా పర్లేదు. ఓకే, సో సెలెక్ట్ పిక్చర్ అనేసి మీరు అప్లోడ్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ మనకు ఛానల్ నేమ్ పెడదాము. ఫర్ ఎగ్జాంపుల్ నేను విజయ్ ఫుడ్ ఛానల్ ఇన్ తెలుగు అని ఎగ్జాంపుల్గా పెట్టాను. ఓకేనా, సో మీకు చూపించడానికి. సో మీరు ఇంకా క్రియేటివ్గా థింక్ చేసి పెట్టండి. సో అది మన ఒక యూనిక్యూనెస్ అండ్ ఒక మన బ్రాండ్ క్రియేట్ చేసుకోవడంలో ఉంటుంది ఈజీగా. సో క్రియేట్ ఛానల్ అనేది ఉంది కదా, సో దీన్ని క్లిక్ చేసేయండి. క్లిక్ చేశాక ఛానల్ అనేది క్రియేట్ అయిపోయింది. ఓకేనా, సో ఈజీగా అది. ఓకేనా, సో చూడండి ఛానల్ క్రియేట్ అయిపోయింది, విజయ్ ఫుడ్ ఛానల్ ఇన్ తెలుగు. ఓకే, సో ఛానల్ క్రియేట్ అయిపోయింది. సో నెక్స్ట్ ఇప్పుడు మానిటైజేషన్ ఎలా అవుతుంది, సెట్టింగ్స్ ఎలా పెట్టుకోవాలి, ఆ 2 స్టెప్స్ చెప్తాను. క్లియర్గా చూడండి, క్లియర్గా వినండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ సో నా ఛానల్కి వెళ్దాము డైరెక్ట్గా. నా ఛానల్ సెట్టింగ్స్ అవన్నీ కూడా చూపిస్తాను. ఓకే, సో ఛానల్ క్రియేట్ చేశాక వ్యూ యువర్ ఛానల్ అని చూపిస్తుంది. దానిలోకి వెళ్ళిపోయాక మనకి మన ఛానల్ ఎలా చూపిస్తుంది. ఓకేనా, సో ఇలా ఎలా పెట్టుకోవాలి, పైన ఫస్ట్లోనే వీడియో ఎలా ప్లే అవుతుంది, ఏంటి ఎలా చూపెట్టుకోవాలి, ఇవన్నీ కూడా చెప్తాను మీకు 1 by 1 స్టెప్ బై స్టెప్ చెప్తాను. సెట్టింగ్స్లోకి వెళ్ళేసి సో కస్టమైజ్ ఛానల్ ఒక మనం నచ్చినట్టు కస్టమైజ్ చేసుకోవాలి అంటే మనం కస్టమైజ్ ఛానల్కి వెళ్ళాలి. సో కస్టమైజ్ ఛానల్కి వెళ్ళిన తర్వాత ఇన్నో ఓపెన్ అవుతుంది. ఓకేనా, సో నేను ఛానల్ ట్రైలర్ ఆఫ్ పీపుల్ హూ హ్యావెంట్ సబ్స్క్రైబర్, ఇప్పటి వరకు ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో వాళ్ళకి ఈ వీడియో చూపించు అనేసి నేను ఆల్రెడీ అప్లోడ్ చేసిన వీడియో ఇందులో పెట్టానమాట. ఓకేనా, సో అప్పుడు మనకి ఫస్ట్లో చూపిస్తుంది, ఛానల్ ఓపెన్ చేయగానే ఫస్ట్లో చూపిస్తుంది. అండ్ సెకండ్ ఫ్యూచర్ అనమాట, ఫ్యూచర్ వీడియో ఫర్ రిటర్నింగ్ సబ్స్క్రైబర్స్ అంటే ఇంకా కొత్త వాళ్ళు
ఫ్యూచర్లో ఇంకా రావాలి సబ్స్క్రైబర్స్ అన్న వాళ్ళకి నా ఒక ఛానల్ ఏంటి, నేనేం చెప్పబోతున్నాను అనేది ఒక బయో అనమాట, బయో లాంటిది. సో ఆ వీడియో అనేది పెట్టాను. ఓకే, అండ్ నెక్స్ట్ ప్లేలిస్ట్ అన్న, షార్ట్స్ అన్న, ఇవన్నీ ఇక్కడనే క్రియేట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి బ్రాండింగ్లో ఒక నా లోగో ఉంది అండ్ నా ఒక బ్యానర్ ఉంది. ఓకేనా, సో దీనికి తగ్గట్టుగా కింద మళ్ళీ రైట్ సైడ్ కూడా చిన్న లోగో వస్తుంది, సో అట్లా కూడా పెట్టుకోవచ్చు. ఓకే, సో దాని యొక్క ఎంబీ సైజ్, పిక్సెల్ సైజ్ చెక్ చేసుకొని మీరు పెట్టుకోవచ్చు, అప్లోడ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఛానల్ యొక్క బయో, బేసిక్ ఇన్ఫో. ఛానల్ యొక్క బయో అనేది ఇప్పుడు నాది స్కిల్ అసెట్స్ ఇన్ తెలుగు అని ఉంది. సో నెక్స్ట్ నా ఒక షార్ట్ కట్ అనమాట, ఇందులో ఇది కొట్టేస్తే మనకి యూట్యూబ్ ఛానల్ ఓపెన్ అవుతుంది. ఎక్కడ URLలో ఇది కొట్టేస్తే మన ఛానల్ అనేది ఓపెన్ అవుతుంది. సో అలా మీ ఛానల్ ఒక నేమ్ కూడా ఇలానే క్రియేట్ అవుతుంది. అండ్ నెక్స్ట్ నా ఒక బయో, ఛానల్ యొక్క బయో, ఛానల్ గురించి ఏంటి, నేనేం చెప్పబోతున్నాను, నేను మీకు ఏమి ఇవ్వబోతున్నాను అనేది కూడా ఇక్కడ చూసుకోవచ్చు. సో నేను ఇలా డిస్క్రిప్షన్ అనేది రాశాను, బయో అనేది రాశాను. సో మీరు కూడా రాయాలి. ఓకేనా, అలాగైతేనే మన ఒక వ్యూవర్స్కి తెలుస్తుంది ఏంటి అసలు ఈ ఛానల్ ఏంటి అనేది కూడా తెలుస్తుంది. ఓకే, నెక్స్ట్ అండ్ URL, లాంగ్వేజ్ అన్న కూడా పెట్టుకోవచ్చు. నెక్స్ట్ ఫేస్బుక్ లింక్, ఇన్స్టాగ్రామ్ లింక్ పెట్టాను. నెక్స్ట్ కాంటాక్ట్ నా ఒక మెయిల్ ఐడి పెట్టేశాను. ఓకేనా, సో నెక్స్ట్ వచ్చేసి సో ఛానల్ కస్టమైజ్ గురించి చెప్పాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి మేనేజ్ వీడియోస్ గురించి చెప్తాను. సో ఇక్కడ కంటెంట్ ఉంది కదా, కంటెంట్ అనే ఆప్షన్, అండ్ ఇక్కడ మనకి వీడియోస్ అన్నీ ఉన్నాయి. ఓకేనా, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇది 2.5 ఉంది కదా, 2.569 ఉంది కదా. సో దీని ఒక ఎనలైజ్ చూద్దాం, ఎనలైజ్ చేసి చూద్దాము. సో ఎనలైజ్లో ఏంటి అంటే యూట్యూబ్ ఛానల్ ఎంతమందికి చూపించింది అండ్ నా వీడియోని ఎంతమంది క్లిక్ చేసి చూశారు అనే డీటెయిల్స్ అన్నీ కూడా చూపిస్తుంది. వాచ్ టైం చూపిస్తుంది, సబ్స్క్రైబర్లు ఎంతమంది వచ్చారు అవన్నీ చూపిస్తుంది. ఇక్కడ రీచ్ ఎంత చూపించింది, 22K చూపించింది యూట్యూబ్. ఓకేనా, కొంతమంది అనుకుంటారు యూట్యూబ్ ఛానల్ మనకి ఏమంత రీచ్ ఇవ్వదు, వ్యూవర్స్ ఇవ్వదు అలా అనుకుంటారు. బట్ అది రాంగ్ థింగ్. మన ఒక కంటెంట్ బట్టి మనకి వ్యూస్ వస్తాయి. ఓకేనా, సో యూట్యూబ్ ఛానల్ చూడండి 22K చూపించింది, బట్ నాకు 2Kనే వ్యూస్ వచ్చాయి, 2.6Kనే వ్యూస్ వచ్చాయి. సో మన కంటెంట్ బట్టి ఉంటుంది. ఓకే, డోంట్ గివ్ అప్ అనమాట యూట్యూబ్ ఛానల్లో మనం అడుగు పెట్టినప్పుడు. సో నెక్స్ట్ వచ్చేసి ఎంగేజ్మెంట్, ఆడియన్స్. ఓకే, సో ఏ ఏజ్ వాళ్ళు చూసారు ఇవన్నీ ఎనలైజ్ చేసుకోవచ్చు. ఎవరెవరు సబ్స్క్రైబ్ చేశారు, ఏ ఏజ్ వాళ్ళు చూశారు, ఎంతమంది మేల్స్ చూశారు, ఎంతమంది ఫీమేల్స్ చూశారు, ఇవన్నీ కూడా డీటెయిల్స్ ఇక్కడ చూపిస్తుంది. నెక్స్ట్ మనము డాష్ బోర్డ్, వీడియో ఎడిటింగ్ చేయాలని ఇక్కడ చూసుకోవచ్చు. అండ్ కామెంట్స్ ఇవన్నీ కూడా చూసుకోవచ్చు మీరు ఇక్కడ. ఓకే, కాపీరైట్ పడ్డదా, మన ఒక వీడియోకి కాపీరైట్ పడ్డదా లేదా అని చూస్ చేసుకోవచ్చు. నాట్ ఎఫెక్టెడ్, నేను కాపీరైట్ పడదా అని కూడా నాకు తెలుసు అనమాట. కాపీరైట్ అనేది మీరు వేరే మూవీకి సంబంధించిన కానీ వేరే అదర్ ఛానల్కి సంబంధించిన వీడియో క్లిప్స్ కానీ సాంగ్స్ కానీ ఆడియోస్ కానీ ఇవన్నీ యూజ్ చేస్తే మీకు కాపీరైట్ పడుతుంది. సో మూవీ సాంగ్స్ యూజ్ చేస్తాను అంటే 5 seconds కంటే ఎక్కువ పెట్టకండి. 5 seconds కంటే తక్కువ ఉన్న మూవీ సాంగ్స్ ఏదైనా యూజ్ చేసుకొని ఎంటర్టైన్మెంట్కి యూజ్ చేసుకోండి. ఓకే, నెక్స్ట్ వచ్చేసి నెక్స్ట్ డాష్ బోర్డ్, ఈ సెట్టింగ్స్ కూడా చెప్తాను. డాష్ బోర్డ్లో నా ఒక ఎర్నింగ్స్, ఎనలైజర్స్ అండ్ వీడియో యూట్యూబ్ ఛానల్ క్రియేటర్స్ కూడా మనకు సపోర్ట్ చేస్తారు. వాళ్ళు ఇంగ్లీష్లో చెప్తారు. కొంచెం మీకు ఇట్టంగా మంచి ఇంగ్లీష్ వచ్చినట్లయితే ఇది వాళ్ళు చెప్పిన టిప్స్ని ఫాలో అయ్యి మనం యూట్యూబ్ ఛానల్ వీడియోస్ కానీ అప్లోడ్ చేస్తే మనకి మంచి రీచ్ అనేది వస్తుంది. ఓకే, అండ్ నెక్స్ట్ ఎనలైజర్స్, మొత్తం అన్ని వీడియోస్ కలిపి మనకి వ్యూస్, హవర్స్ ఇవన్నీ కూడా ఇక్కడ చూసుకోవచ్చు. ఓకేనా, సో ఇక్కడ నాకు లాస్ట్ 28 days పెట్టాను. సో లాస్ట్ మనకి లైఫ్ టైం అని పెడతాము. లైఫ్ టైం అని పెట్టాక మనకి చూడండి 41K అండ్ 1.7K 960 సబ్స్క్రైబర్స్ ఉన్నారు. సో సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి. నా ఎక్స్ప్లెనేషన్ నచ్చినట్లయితే ఒక లైక్ ఇచ్చుకోండి. ఓకేనా, సో నెక్స్ట్ టాపిక్ వచ్చేసి ఛానల్ సెట్టింగ్స్ అన్నాను కదా. సో ఛానల్ సెట్టింగ్స్ చెప్తున్నాను, 1 by 1 కామెంట్ చెప్పాను. సబ్ టైటిల్స్ మనం ఇక్కడ పెట్టుకోవచ్చు. ఓకేనా, సో పబ్లిష్ చేసుకొని మొత్తం సెట్టింగ్స్లో క్లిక్ చేసేసి మనం సబ్ టైటిల్స్ అనేది పెట్టుకోవచ్చు. ఓకేనా, సో ఆ వీడియో కావాలంటే నేను సపరేట్గా చేస్తాను, ఎందుకంటే సబ్ టైటిల్స్ ఒక చిన్న ప్రాసెస్ ఉంటుంది. ఆ వీడియో మీకు కావాలంటే కామెంట్స్లో పెట్టండి, నేను పెడతాను, ట్రై చేస్తాను. సో నెక్స్ట్ కాపీరైట్ అనేది ఇక్కడ చూస్ చేసుకోవచ్చు. ఓకేనా, నో కాపీరైట్స్. అండ్ ఎర్నింగ్స్, రైట్, మానిటైజేషన్ ఎలా అవుతుంది, మనకి ఎర్నింగ్స్ ఎలా వస్తాయి అనేది చూడండి. మన ఛానల్ సెట్టింగ్స్ వెళ్ళినాక కస్టమైజ్ ఛానల్కి వెళ్ళిన తర్వాత ఇక్కడ ఎర్నింగ్స్ అనేది ఉంటుంది కింద. సో ఇక్కడ వెళ్ళిన తర్వాత మనకి ఇక్కడ చూపిస్తుంది మీకు 1000 subscribers అండ్ 4000 hours అని చూపిస్తుంది. రైట్, ఇక్కడ సో
1000 సబ్స్క్రైబర్స్ అయ్యాక అండ్ 4000 అవర్స్ అయ్యాక మనకి యాడ్స్ అనేది ఎనేబుల్ అవుతాయి. అప్పుడు మన ఎర్నింగ్స్ అనేవి స్టార్ట్ అవుతాయి. ఓకేనా. సో ఇప్పుడు 1000 సబ్స్క్రైబర్స్ 4000 అవర్స్ వచ్చే వరకు ఒక వీడియోస్ ఇవన్నీ కలిపి మన తర్వాత మనకి మనీ వస్తాయి బ్రో అంటే రావు. ఇప్పటి నుంచి స్టార్ట్ అవుతాయి అనమాట. అంటే ఇప్పటి నుంచి ఇప్పుడు ఈ ఫుల్ అయిన ఈ బ్లూ కలర్ ఉంది కదా, ఈ మొత్తం ఫుల్ అయిపోయాక మనకి మనీ అనేది స్టార్ట్ అవుతాయి. ఓకేనా. సో ఇప్పుడు 4000 అవర్స్ అంటే ఏంటి బ్రో అంటే, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక 1 hour వీడియో పెట్టాను అనుకోండి, ఆ వీడియోని 4000 మంది చూసారు అనుకోండి, 4000 అవర్స్ అవుతుంది. అలా నువ్వు 6 minutes వీడియో 5 minutes వీడియో అలా క్యాల్కులేట్ చేసుకుంటూ వెళ్తే మనకి ఇప్పుడు నేను పెట్టిన వీడియోస్లలో నాకు 1630 hours అయింది. సో త్వరలో నేను ఆగస్ట్ వరకు కంప్లీట్ చేసుకుంటాను. సో మీరు ఆగస్ట్ తర్వాత ఈ వీడియో చూసినట్లయితే తప్పకుండా చూడండి. 1000 సబ్స్క్రైబర్ దాటి ఉంటారు అండ్ 4000 అవర్స్ కూడా దాటి ఉంటారు. ఎర్నింగ్ స్టార్ట్ అయినా అర్థం. ఓకే. నెక్స్ట్ కస్టమైజ్ ఛానల్ చూపించాను ఎంతసేపు. సో ఇదనమాట. అండ్ ఆడియో లైబ్రరీ, ఒకవేళ మీరు ఆడియో వీడియో మొత్తం కావాలి, ఆడియో లాంగ్ కావాలి అనుకున్న వాళ్ళు ఇక్కడ చూసుకోవచ్చు మీరు. ఓకేనా. సో ఇక్కడ మీరు ఏదైనా సరే సినిమాటిక్ కానీ రాక్ కానీ లైక్ పవర్ఫుల్గా ఎట్లాంటి ఆడియోస్ అయినా కూడా ఇక్కడ ఉంటాయి. ఓకేనా. సో సెట్టింగ్స్లోకి వెళ్ళిపోదాము. అండ్ సెట్టింగ్లో వచ్చేసి జనరల్ మనం వచ్చేసి $US పెట్టుకున్నాము. ఇక్కడ మీరు ఇండియన్ ఏదైనా పెట్టుకోవచ్చు. ఓకేనా. సో మీరు ఏ కంట్రీ ఆ కంట్రీ పెట్టుకోవచ్చు. ఓకే. సో మన తెలుగు వాళ్ళు కూడా అదర్ కంట్రీస్లో ఉండి కూడా మంచి యూట్యూబ్ ఛానల్లో మంచి ఇన్కమ్ అనేది జనరేట్ చేస్తున్నారు. సో అందుకే చెప్తున్నా. నెక్స్ట్ ఛానల్ ఇండియా అండ్ నా ఒక హ్యాష్ ట్యాగ్స్. ఓకేనా. సో ఛానల్ హ్యాష్ ట్యాగ్స్ కీవర్డ్స్ అనేవి పెట్టుకోండి, ఎందుకంటే అప్పుడైతే మన ఛానల్ గ్రోలో ఉంటుంది. ఓకేనా. సో సర్చ్ ఇంజన్లో మనకి ఫర్ ఎగ్జాంపుల్ స్కిల్ అసెట్స్ అనుకుంటున్నా మనకు ఫస్ట్ రావడము, అండ్ స్కిల్ అసెట్స్ ఇన్ తెలుగు, స్కిల్ అసెట్స్ అని కొట్టినా మనకి ఛానల్ ఫస్ట్లో వచ్చేటట్టుగా నేను ఈ కీవర్డ్స్ అని కూడా యాడ్ చేసుకున్నాను. నెక్స్ట్ అడ్వాన్స్ సెట్టింగ్స్. సో ప్రతి ఒక్కరికి నా వీడియో అనేది కనబడుతుంది. ఏజ్ రెస్ట్రిక్షన్స్ అనేవి ఏమి లేవు, ఎందుకంటే ఎడ్యుకేషనల్ ఛానల్ కాబట్టి. ఓకే. నెక్స్ట్ ఛానల్ మేనేజ్మెంట్ టెంపరీగా పర్మనెంట్గా డిలీట్ చేయాలంటే రిమూవ్ యూట్యూబ్ ఛానల్ కంటెంట్లోకి వెళ్ళండి అండ్ మేనేజ్ యువర్ యూట్యూబ్ అకౌంట్ని మేనేజ్ చేసుకోవాలి. ఎవరంటే దీన్ని క్లిక్ చేసి మీరు చూస్ చేసుకోండి. ఓకేనా. మీకు నచ్చినట్లు చేసుకోవచ్చు. ఓకేనా. నెక్స్ట్ ఫ్యూచర్, ఇవన్నీ ఎనేబుల్ చేసుకోవాలి, ఇవన్నీ వెరిఫై చేసుకోవాలి. ఓకేనా. సో ఇవన్నీ కూడా మన లీగాలిటీస్ డాక్యుమెంట్స్ ఇవన్నీ అడిగినప్పుడు మనం ఇవన్నీ పెడితే మనకి యాక్టివేట్ అవుతుంది. అప్పుడు మనకి లింక్ అనేది క్రియేట్ అవుతుంది. డిస్క్రిప్షన్లో లింక్ ఉంది అంటారు కదా, సో అప్పుడు మనకి లింక్ అనేది క్రియేట్ అవుతుంది, లేదంటే క్రియేట్ అవ్వదు. ఓకే. నెక్స్ట్ కేటగిరీ, ఛానల్ కేటగిరీ, అప్లోడ్ డిఫాల్ట్ అండ్ బయో, అడ్వాన్స్ సెట్టింగ్స్. రైట్, ఇక్కడ చూడండి. సో అడ్వాన్స్ సెట్టింగ్స్లో అప్లోడ్ డిఫాల్ట్కి వెళ్ళిన తర్వాత అడ్వాన్స్ సెట్టింగ్స్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ మనకి స్టాండర్డ్ యూట్యూబ్ లైసెన్స్ అని ఆటోమేటిక్ ఉంటుంది. బట్ ఇక్కడ కేటగిరీ ఎడ్యుకేషన్ ఛానలా, వ్లాగ్స్, మ్యూజిక్, గేమింగ్, ఫిలిం, యానిమేషన్ ఇద్దరు చూసుకుని ఎడ్యుకేషన్ అని పెట్టుకున్న ఎడ్యుకేషన్ ఉంది. అండ్ నా వీడియో వచ్చేసి అన్ని తెలుగులోనే ఉంటాయి. అండ్ సబ్ టైటిల్స్ నేను ట్రై చేస్తాను, సబ్ టైటిల్స్ ఇంగ్లీష్లో పెడదాం అనేసి, బట్ మన రీచ్ అంత రాలేదు కదా, త్వరలో పెడతాను. సో అలా అనమాట. అండ్ ప్రమోషన్స్, కమ్యూనిటీ ప్రమోషన్స్ అంటే ఇప్పుడు మనము మన ఒక ఛానల్ని ఇంకా గ్రో చేసుకోవాలి. మన దగ్గర బడ్జెట్ ఉంది అనుకుంటే మనం గూగుల్ యాడ్స్ తోటి కూడా మనము మనీ పే చేసి మన యాడ్స్ మేక్ చేసుకుంటూ మన ఛానల్ని గ్రో కూడా చేసుకోవచ్చు. సో ప్రమోషన్ ద్వారా. అండ్ కమ్యూనిటీ డీటెయిల్స్ అని పెద్దగా అక్కర్లేదు. ఫస్ట్ మీరు టార్గెట్ ఏంటంటే 1000 సబ్స్క్రైబర్స్ అండ్ 4000 అవర్స్ కంప్లీట్ చేసుకోండి. ఓకే. అండ్ వీడియో ఎలా అప్లోడ్ చేయాలంటే చూపిస్తాను. వీడియో ఇక్కడ ప్లస్ సింబల్ ఉంది కదా, ఇక్కడ ప్లస్ సింబల్ దగ్గర అప్లోడ్ వీడియో, లైవ్, క్రియేట్ ఏ పోస్ట్ కూడా ఇప్పుడు ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ ఎట్లానో అలా పోస్ట్ కూడా చేసుకోవచ్చు అండ్ వీడియో అప్లోడ్ చేసుకోవచ్చు. ఓకేనా. వీడియో అప్లోడ్ చేయగానే ఇలా వస్తుంది. ఓకేనా. సో మీరు స్టెప్ బై స్టెప్ మీకు తెలిసిపోతుంది. మ్యాక్సిమం బేసిక్ ఇంగ్లీష్ కూడా రాకుండా ఉండరు కదా మీరు యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేద్దాం అనుకుంటే. సో అదే అనమాట. ఓకేనా. సో ఇలా అప్లోడ్ చేసుకోండి. అండ్ టైటిల్ ఎలా పెట్టుకుని ఒక వీడియో టైటిల్ అనేది, హ్యాష్ ట్యాగ్స్ అనేది, డిస్క్రిప్షన్ అనేది రిలవెంట్గా పెట్టుకోండి. రిలవెంట్గా అంటే మీరు వీడియోలో ఏదైతే చెప్తున్నారో దానికి తగ్గట్టుగా టైటిల్, దానికి తగ్గట్టుగా హ్యాష్ ట్యాగ్స్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను హౌ టు క్రియేట్ ఏ యూట్యూబ్ ఛానల్ అని పెడుతున్నా కదా, సో హ్యాష్ ట్యాగ్ క్రియేటింగ్ యూట్యూబ్ ఛానల్ లేదంటే హ్యాష్ ట్యాగ్ మనీ ఎర్నింగ్, హ్యాష్ ట్యాగ్ యూట్యూబ్ ఛానల్, వైటీ ఛానల్, ఇట్లాంటి హ్యాష్ ట్యాగ్స్ అని కూడా పెట్టాలి. ఓకే. సో ఇదనమాట. సో ఇది నా బేసిక్. ఇప్పుడు నేను బిగినర్ కాబట్టి నేను బేసిక్గా యూట్యూబ్ ఛానల్ అని క్రియేట్ చేసుకున్నాను. ఇప్పుడే 2K, 18K అండ్ 1K అలా వ్యూస్ వస్తున్నాయి, 14K అలా వ్యూస్ వస్తున్నాయి. సో ఐఎమ్ బిగినర్. ఓకే. సో మ్యాక్సిమం నేను ఒక 65%, 70% దాకా నేను అన్ని డీటెయిల్స్ చెప్పేశాను.
సో ఇంకా చెప్పేదంటూ ఇంకేమీ లేదు ఇందులో, ఇంతే ఈజీగా ఇలా క్రియేట్ చేసుకుంటే సరిపోతుంది. అండ్ ఛానల్ గ్రో ఎలా అవ్వాలి అని చెప్పా కదా. సో ఛానల్ ఎలా గ్రో అవుతుంది అంటే మనం కన్సిస్టెన్సీ మెయింటైన్ చేయాలి. నేను గ్యాప్ తీసుకున్నా ఫస్ట్ ఆఫ్ ఆల్, ఒక వీడియో తర్వాత 1 month గ్యాప్ తీసుకోవడం అట్లాంటివి చేయకండి. సో రెగ్యులర్గా వీక్లీ ఒక వీడియో లేదంటే మంత్లీ ఒక 2-3 వీడియోస్ అలా పెట్టుకొని వీడియోస్ చేస్తే తప్పకుండా గ్రో అవుతుంది. అండ్ దానికి తగ్గ కంటెంట్ ఉండాలి, వ్యూవర్స్కి నచ్చాలి. అండ్ థంబ్నెయిల్ మేకింగ్ కూడా ఒక వీడియో చేస్తున్నాను. సో ఆ వీడియో డిస్క్రిప్షన్లో పెట్టాను. సో ఆ వీడియో లింక్ అనేది డిస్క్రిప్షన్లో పెడతాను, దాన్ని క్లిక్ చేయండి. ఓకేనా, డిస్క్రిప్షన్ కూడా ఒకసారి చెక్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ.